జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిజానికి నువ్వు చేసిన దానికి ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా తక్కువే. కేవలం నా సంతోషం కోసం ఇస్తున్నాను. లక్ష్మి, నెక్లెస్ ఎలా ఉంది లక్ష్మి? నచ్చిందా? చాలా చాలా నచ్చింది. కానీ దీనికన్నా బాగా నచ్చిందేంటో చెప్పనా? ఏంటది? నాకు ఇది ఇవ్వాలనే ఆలోచన మీకొచ్చింది చూడండి, ఆ ఆలోచన నాకు నచ్చింది. ఇది మెడలో వేసుకునే ఆభరణం మాత్రమే కాదు, మీ మనసులో నేనున్నాను అని తెలియజేసిన రాయబారి కూడా. అందుకే ఇది నాకు మామూలు బహుమతి కాదు, ఒక అద్భుతమైన బహుమతి, ఒక అపురూపమైన బహుమతి, జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేని బహుమతి. పోనీలే, నీకు నచ్చింది కదా, నాకు అదే చాలు. ఒక్క నిమిషం లక్ష్మి. హలో బంగారం, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? అన్నీ బాగుంటే నీ వేలు పట్టేవాణ్ణి, నీ మెళ్ళో తాళి కట్టేవాణ్ణి. ఈ పాటికి నిన్ను తల్లిని కూడా చేసేవాణ్ణి. జగదీష్ణ బంగారం. నాకెందుకు ఫోన్ చేసావు? జైలు నుంచి రిలీజ్ అవ్వగానే నీతో మాట్లాడాలని, నీ గొంతు విని మురిసిపోవాలని నేను ఫోన్ చేస్తే నువ్వేంటి బంగారం మనసు లేని మనిషిలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను మాట్లాడుకోవడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏమీ ఉండవు. దయచేసి ఫోన్ పెట్టి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. హలో 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 బంగారం, నీ మీద నేను ప్రేమ పెంచుకుంటే నా మీద నువ్వు కోపం పెంచుకున్నావేంటి బంగారం? చూడు జగదీష్, నేనిప్పుడు మరొకరి భార్యని, మరొక ఇంటి కోడల్ని. నువ్విలా ఫోన్ చేసి ఇంత నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. దీక్షితులు గారు కాల్ చేస్తున్నారండి. ఏంటి అరవిందా, ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా వెయిట్ చేస్తున్నావు? దీక్షితులు గారు ఫోన్ చేస్తున్నారండి. ఏ దుర్వార్త చెప్తారోనని కంగారుగా ఉంది. ఏది చెప్పినా వినక తప్పదుగా, లిఫ్ట్ చేయి. హలో హలో అరవిందా, చెప్పండి దీక్షితులు గారు. మిత్ర జాతకంలో మళ్ళీ ఏదో అపశృతి కనబడుతోంది. ప్రమాదం పొంచి ఉంది. అది ఎలాంటిదో చెప్పడం కష్టం. ఏ రూపంలో వస్తుందో, ఏ సమయంలో దండెత్తుతుందో అంచనా వేయలేం. రాబోయే 72 గంటలు మిత్రకి ఏదో ఒక అపాయం తలపెట్టడానికి సిద్ధంగా ఉంది. కాస్త జాగ్రత్త అవసరం. రెప్పపాటు సమయం అయినా రవ్వంత అజాగ్రత్త కూడా ఉండొద్దు. అలాగే దీక్షితులు గారు. లక్ష్మి సమక్షంలోనే మిత్ర అన్ని వేళలా ఉండేలా చూసుకోండి. ఉంటాను అరవిందా. సరే దీక్షితులు గారు. మామ్, నేను కొంచెం బయటికి వస్తాను. మిత్ర, ఆ పని అంత అత్యవసరమా? మరీ అంత ముఖ్యమైనదేం కాదు. ఏమో, ముఖ్యమైనది కాకపోతే ఇంట్లోనే ఉండు మిత్ర.
వెళ్తానన్నారు. కార్ కీస్ మర్చిపోయారే. ఇంట్లోనే ఉండాలా? ఎందుకు మామ్? ఏం లేదు నాన్న, వచ్చే 72 గంటలు కొంచెం లక్ష్మికి దగ్గరగా ఉండు. ఎక్కడికి వెళ్ళకు. దీక్షితులు గారు ఫోన్ చేశారా? అంటే అది అలా ఏం లేదురా. మామ్, నాకొచ్చే గండాల గురించి నాకు తెలుసు. నా చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి నాకు తెలుసు. ఎప్పుడు ఏ అపాయమైనా నా మీదకి దూసుకురావచ్చని కూడా నాకు తెలుసు. నా జాతకం గురించే నాకు తెలుసు కదా. నాకు తెలిసిన విషయం నా దగ్గర దాచడం ఎందుకు చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.